హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అయిందన్న వార్త. మరొక బస్సుకు ప్రమాదం, 45 మంది ప్రాణాలకు ప్రమాదం. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని సంగం జాతీయ రహదారిపై మంగళవారం పెద్ద ప్రమాదం తప్పింది. సుమారు 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్ ఇంజిన్ లేదా టైర్ల వద్ద నుంచి దట్టమైన పొగతో పాటు మంటలు వస్తుండటాన్ని అదే రోడ్డుపై ప్రయాణిస్తున్న సంగం పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ నాగార్జున గుర్తించారు. నిమిషాల వ్యవధిలో మంటలు బస్సుకు పూర్తిగా వ్యాపించే అవకాశం ఉండడంతో ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బస్సు డ్రైవర్ను అప్రమత్తం చేశారు. కానిస్టేబుల్ కేక్ సంఖ్యలు గమనించిన డ్రైవర్ తక్షణమే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన సురక్షితంగా నిలిపివేశారు. డ్రైవర్ వెంటనే బస్సును ఆపడంతో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ అప్రమత్తమై కిందకు దిగడందుకు వీలైంది. 45 మంది ప్రయాణికులు క్షణాల్లోనే సురక్షితంగా బస్సు నుంచి దించేశారు. ప్రయాణికులందరూ బస్సు దిగిన కొద్దిసేపటికి మంటలు బస్సుకు వేగంగా వ్యాపించాయి. పత్తి మిల్లులో నిల్వ ఉన్న పత్తి త్వరగా మంటలో కొనే గుణం ఉన్నందున బస్సు నిండా ప్రయాణికులకు ఉండగా ఈ ప్రమాదం జరిగి ఉంటే డ్రైవర్ సకాలంలో స్పందించి ప్రయాణికులను దించడంతో ఘోర ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో హైవేపై కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కేవలం అప్రమత్తతోనే 45 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ నాగార్జునపై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. సమయస్ఫూర్తితో ఆయన చూపిన చొరవ అభినందనీయం. ప్రయాణికులు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఘటనతో ఆర్టీసీ బస్సుల్లో పాతపడిన వాహనాలు మరమ్మతుల నిర్వహణ ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. ప్రమాదానికి గల కారణాలపై సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ లేదా ఇంజిన్లో సాంకేతిక లోపం వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చునని ప్రాథమికంగా భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలోని సంగం జాతీయ రహదారిపై మంగళవారం మరొక పెద్ద ప్రమాదం అయితే తప్పిందండి. సుమారు 45 మంది ప్రయాణికుల ప్రాణాలు అయితే ఒక కానిస్టేబుల్ కాపాడడం అయితే జరిగింది. సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.